ఉదయకాల ప్రార్థన. సజీవుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మీ యొక్క దివ్యమైన ప్రశస్తమైన నామాన్ని బట్టి మీకే స్తోత్రాలు నాయనా, స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అయా, గడిచిపోయినటువంటి రాత్రి కాలమంతను కూడా మమ్మల్ని కాపాడారు, మమ్మల్ని భద్రపరిచారు, మీ కృపా సహాయం మాకు దయచేశారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఈ రోజున మరొక నూతన దినములో ఈ విధంగా సజీవులుగా చేరి మిమ్మల్ని ఆరాధించుకునే ధన్యత మాకు దయచేసినందుకు అయా, మీకే కోట్లాది కోట్ల కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. అవును తండ్రి, ఈరోజు మా వలన వచ్చింది కాదు, మేము సంపాదించుకుంటే వచ్చింది కాదు నాయనా, కేవలం మీరు మమ్మల్ని బ్రతికించారు. ఈరోజు నాయన మీ చిత్తాన్ని మాత్రమే మేము నెరవేర్చడానికి, మీకు లోబడి జీవించడానికి మాకు సహాయము దయచేయండి ప్రభువా. ఎస్ లార్డ్, నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమవునుగాక అని సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనంలో మీ యొక్క వాక్యం సెలవిస్తున్నట్లుగా ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో వారికి, వారు కలిగిన వాటికి, వారి ఇంటికి, సమస్తమునకును కూడా ఈరోజు మీరు క్షేమమును జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం. బిడ్డలు ఎటువంటి బలహీనమైన స్థితిలో ఉన్నప్పటికీ, బిడ్డలు ఎటువంటి నష్టాలలో, కష్టాలలో ఈరోజు ఉన్నప్పటికీ అయా, వాటన్నిటినీ తొలగించి ఈ వాక్యమును వారి జీవితంలో నెరవేర్చండి ప్రభువా. ఆపదలో ఉన్నారేమో, కష్టాల్లో ఉన్నారేమో తండ్రి, ఈ రోజున అయ్యా వారికి ఆ ఆపదను, ఆ సమస్యను తొలగించి క్షేమమును మీరు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభువా. ఎవరైతే బిడ్డలు ఉదయకాలాన్ని లేవగానే ప్రార్థనలో విశ్వాసముతో ఏకీభవిస్తున్నారో అయ్యా, వారందరిని బట్టి కూడా పేరు పేరున అడుగుతూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. సహాయము దయచేయండి, కృప చూపించండి. వారు ఏవైతే చెయ్యాలి అని ఈరోజు తలంచుచూ ఉన్నారో అన్నిటిలో కూడా వారికి విజయమును అనుగ్రహించండి ప్రభువా. ప్రాముఖ్యంగా మేమందరము మీ నామానికి ఆయాసకరంగా, మీ నామానికి అవమానకరంగా, మీ నామానికి అపకీర్తి తెచ్చే విధంగా ఉండకుండా మీ నామాన్ని ఘనపరిచే విధంగా మా క్రియలన్నీ కూడా ఉండుటకు సహాయము దయచేయండి. ఎవరితో ఎటువంటి విభేదాలు, ఎటువంటి గొడవలు, మనస్పర్ధలు, కక్షలు, పగలు ఏవి కూడా ఈరోజు లేకుండా ప్రశాంతముగా, నెమ్మదిగా మా రోజును కొనసాగించగలిగిన కృప మాకు దయచేయండి ప్రభువా. అయా, ప్రయాణాలను మీకు అప్పగిస్తూ ఉన్నాము, మేము వెళ్తున్న వాహనములను మీకు అప్పగిస్తూ ఉన్నాము తండ్రి. సురక్షితముగా వెళుతున్న మేమందరము కూడా మరలా క్షేమముగా మా ప్రాంతాలు చేరుకునే సహాయము దయచేయండి. మార్గం మధ్యలో ఎవరికి ఏ అపాయము, ఏ ప్రమాదము, వాహనానికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయా ప్రతి చోట మీరు రక్షణ దయచేయండి తండ్రి. చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్య, చేతి పనులన్నిటినీ కూడా ఈ రోజున బహుగా ఆశీర్వదించండి అయా. బిడ్డలు మరి ఆగిపోకుండా, నష్టపోకుండా, బద్ధకముతో పని చేయకుండా, అనాలోచితమైన నిర్ణయాలు తీసుకొని అయా సమస్యల్లో పడకుండా జ్ఞానము దయచేయండి ప్రభువా. అయా, నూతన కార్యములు ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు. ప్రతి బిడ్డను కూడా దీవించండి, వారి కార్యాలను ఆశీర్వదించండి. ఆయన గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారు ప్రభువా, ఏ సమస్య రాకుండా ఈరోజంతా భద్రపరచండి. రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్ అన్నిటిని మీ స్వాధీనపరచుకొనండి. వారికి అనుకూలంగా పరిస్థితులను, రిపోర్ట్స్ను మార్చండి ప్రభువా. అయా, ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని వెళుతూ ఉన్నారు, జ్ఞానముతో వారిని నింపండి తండ్రి. చదివినవి అన్నీ కూడా గుర్తుంచుకొని నాయన వారు జవాబు చేయగలిగిన సామర్థ్యమును బిడ్డలకు దయచేయండి తండ్రి. అయా, లేమికరమైన పరిస్థితి, అనారోగ్యమైన పరిస్థితి, అయా ఆకలి బాధలు, ఆర్థిక పరమైన నష్టాలు, కష్టాలు ఏ బిడ్డకు రాకుండా ప్రతి విషయంలోనూ సమృద్ధినిచ్చి ప్రతి బిడ్డను కూడా దీవించి నడిపించమని అయా, మీరు మాకు అనుగ్రహించిన ఈ విలువైన సమయాన్ని
వృధా చేసుకొనకుండా అయా మా యొక్క సాక్ష్యమును మేము పోగొట్టుకొనకుండా అపవాది ఉచ్చుల్లో చెరల్లో మేము చిక్కుబడకుండా ఈ రోజున తండ్రి మా అందరికీ వాక్య జ్ఞానము దయచేయమని, మీరు చూపిన కృపను బట్టి దయను బట్టి నూతనమైన సంవత్సరంలోకి ఈరోజే ప్రవేశించి బర్త్డేలు యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబమును ఆశీర్వదించండి. మేము మాకు తెలిసిన కొందరికైనను మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో పాలి భాగస్థులయ్యే ధన్యత మా అందరికీ దయచేయమని జీవము కలిగిన యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.